మెడలెక్కి కూర్చుంది. చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేలు పెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే నీళ్లు నములుతావా? తప్పుడు వాగ్దానాలకు తలనాడిస్తావా? నిజం అబద్ధాలను ఇంతైనా పోల్చుకోవా? గొంతు కోసి కులాసా నడిగే ఆశతో భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడు మనకు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఈ మహాసభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికి నమస్కారం. ఎర్రటెండ అయినా అదిరింది రా కదిలిరా. ఇప్పుడు బాబు గారు మన నాయకులు కదిలి వస్తున్నారు. ఇప్పుడే హెలికాప్టర్ అక్కడ కనుపతిపాడులో రీచ్ అయింది. 10 నిమిషాల్లో మీ ముందుకు వస్తున్నారు. సోదరులారా, ఈరోజు ఈ సభ రేపు జరగబోయే ఎలక్షన్లో ఒక సందేశం. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఈ రాష్ట్రం ఏ విధంగా సర్వనాశనం అయిపోయిందో మీ అందరికీ తెలుసు. అంతేందుకు ఒక నెల్లూరు జిల్లా గురించి పొట్టి శ్రీరాములు గారు పుట్టిన గడ్డ, ఇక పుచ్చలపల్లి సుందరయ్య, ఇక బెజవాడ గోపాల్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, ఏసి సుబ్బారెడ్డి, నల్లపరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఏమైపోయింది మన జిల్లా అని చెప్పేసి ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పేసి నేను చెప్తా ఉండా. ఇక్కడికి ఏమనుకున్నా ఎప్పటికైనా ఒకే ఒక ఎన్టీ రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు తెచ్చిపెట్టి 78 టీఎంసీలు ఇక్కడ, 68 టీఎంసీలు కండలేరు, 146 టీఎంసీలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చరిత్ర ఒక నెల్లూరు జిల్లాలో రాసి పెట్టాడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉండా. కానీ ఈరోజు ఏమైపోయింది? 2021-23 వరదలు వస్తే, ఆ సోమశిల డ్యామ్ నెర్రీలు వస్తే, ఆ ఆప్రాన్ దెబ్బతింటే నువ్వు నిపుణులు ఎక్స్పర్ట్ కమిటీ అయ్యా 2 సంవత్సరాలు 22 సంవత్సరాలు మీరు దాన్ని రిపేర్ చేయలేదు. ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటో తెలుసా? అత్యవసరంగా వెంటనే దాన్ని రెస్టోర్ చేయకపోతే, రిపేర్ చేయకపోతే కట్టకే ప్రమాదం, డ్యామ్కే ప్రమాదం అని అంటే ఎన్ని లక్షల ప్రాణాలు సోమశిల డ్యామ్ కింద ఉన్నాయని చెప్పేసి నేను అడుగుతా ఉండా. 95 కోట్లతో టెండర్ పిలిచి 20 కోట్ల రూపాయలు పనులు చేసి ఆ కాంట్రాక్టర్ బిల్లులు లేదని ఎగ్గొట్టేసి వెళ్ళిపోతే దాన్ని గాలికి వదిలేస్తే పొరపాటున ఏదైనా వరద వస్తే ఏం కావాలా కింద లక్షలాది మంది ప్రజలను అడుగుతుండా. ఇక్కడ ఉన్నాడు ఒక వ్యవసాయ మంత్రి, ఆయన మార్నింగ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ మట్టి, లంచ్ ఎర్రమట్టి, సాయంత్రం టీ ఇసుక, రాత్రి తెల్లరాయి గాంధీ నిద్రపోదు అతనికి. ఆయన వ్యవసాయ మంత్రి, దాన్ని కూడా చేయించుకోలేని పరిస్థితి. ఇన్ఛార్జ్ మంత్రి
ఇరిగేషన్ మంత్రి ఎవరు? అంబటి. తెలుసు కదా ఎట్ట డ్యాన్సులు వేస్తాడు అంబటి. ఆ అంబటికి ఆ సోమశిల డ్యామ్ ఇరిగేషన్ మినిస్టర్గా అరగంట టైం లేదు ఆయనకి, అరగంట. ఆయన రాలేడు అంబటి రాంబాబు. అక్కడ డ్యాన్సులు వేసుకునే దానికి టైం ఉంది. దురదృష్టం, ఒక ఇరిగేషన్ మినిస్టర్, ఒక అగ్రికల్చర్ మినిస్టర్ ఈ విధంగా మనకి దాపురించారంటే ఇంతకంటే అన్యాయం ఏదైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉండా. మీకు ఒక్క మాట చెప్తుండా, ఈ 5 years లో దాదాపు మొత్తం O&M ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, FDR, రెగ్యులర్ ఫండ్స్, NREGS పనులు చేయకుండా 1500 కోట్లు మెక్కిన పంది కుక్కలు ఈ రోజు నెల్లూరు జిల్లాలో ఉండారంటే ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉందా అని చెప్పేసి అడుగుతుండా. నెల్లూరు జిల్లా ఏమైపోయింది? 5 ఏళ్ల నుంచి సిలికా 5000 కోట్లు దందా. సిలికా, క్వాడ్జ్, తెల్ల బంగారం 6-7 మాసాలలో 3000 కోట్లు. ఒక మైనింగ్ లీజ్ ఉందా? ఒక పర్మిట్ ఉందా? ఒక డెడ్ రెంట్ కట్టావా? లీజ్ కట్టావా? ఏమీ పడలే. బాస్ జగన్మోహన్ రెడ్డికి లోటస్ పాండ్కి నెల కింద పోవాలా, వీళ్ళు కింద ఉండే వాళ్ళు దోచుకోవాలా. అది మేతపురం పోక దేవస్థానం ఎండోమెంట్ ల్యాండా, లేకపోతే మరి ఏపీ IAC ల్యాండా, SEZ ల్యాండా, ఏ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండా మాకు అనవసరం.